ఇస్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఆగస్టు మాసం మొదటి దినం వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఒక్క వాక్యము యొక్క అంశం అర్థం మనం గమనించినట్లయితే, భయం లేకపోవడం దేనిలో? ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో భయం ఉండదు. మొండోడికి భయం ఉండదు, లోకములో తిరుగుతున్న వాడికి భయం ఉండదు, త్రాగులో ఉన్నవాడికి దైవ భయం ఉండదు, లేక లోకంలో ప్రేమ కలిగిన వాడికి భయం ఉండదు సమాజాన్ని బట్టి. అలా ఉన్నారు. కానీ వాటి వల్ల వారికి ఏదైనా కలిసి వస్తుందా అంటే ఏమీ రాదు. దానివల్ల వారికి వచ్చేది నష్టమే, నరకం. కానీ దైవ ప్రేమలో దైవ భయము గలవారు, అంటే దేవుని ప్రేమించే వారికి భయం ఉండదు. అంటే దేవుని మీద నిజమైన పరిపూర్ణమైన ప్రేమ ఎవరిలోనైతే ఉంటుందో వారు మనసులో ఎటువంటి వాటి గురించి, శిక్షణ గురించి భయం ఉండదు. ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ఇర్మియా గారిని ప్రభు ఎన్నుకొని అంటాడు, నువ్వు బాలుడు నన్ను వద్దు, నువ్వు వెళ్ళి నేను చెప్పిన వారి ఎదుట నిలబడి ప్రధానులు ఎదుట, రాజుల ఎదుట నా మాటను ప్రకటించని చెప్పినప్పుడు నిలబడ్డాడు. 2 షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని ప్రేమలో ఉన్న వారు దేవుని కొరకు నిలబడటానికి రాజును సైతం ఎదిరించారు. ఏ విధంగా? వారు పెట్టినది తినకుండా, ముట్టకుండా. నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అన్నటువంటి విశ్వాసం. ఓకే, అలాగునే సింహాల బోనులో ఉన్నటువంటి దానియేలు గారు మనం జ్ఞాపకం చేసుకుంటే భయం లేదు. సింహాల బోనులకు వెళ్ళిపోతున్నానే ఏమైపోద్ది? ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, చట్టానికి నేను ఉల్లంఘించాను, కానీ దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి భక్తి, ఆ ప్రేమ వారికి ధైర్యాన్ని ఇస్తుంది. ఇహలోక సంబంధమైనది నరకాన్ని తీసుకెళ్తుందేమో, కానీ దేవుని సంబంధమైన ప్రేమ పరలోకానికి చేరుస్తుంది. నీవు ఉన్న శిక్షల్లో నుంచి విడిపిస్తుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు విడిపించినట్లుగా, దానియేలు సింహాల బోనుల నుంచి కాపాడుకున్నట్లుగా, ఈరోజు ఈ యొక్క ఆగస్టు నెల మొదటి దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నువ్వు ఏ విషయంలో లోకములో ఉన్న ప్రేమలో ఉంటే విడిచిపెట్టి, కొంతమంది కొన్ని మత్తు కలిగిన ప్రేమలో ఉంటారు, వాళ్ళకి జీవితం అదే. కానీ వాటి వల్ల మీకు నష్టం వస్తుందనైనా, మీకు నరకమే, మేలుండదు. ఒక్కసారి నిన్ను ప్రేమిస్తున్నటువంటి ఆయన వైపు తిరిగినట్లయితే, ఆయన వైపు నువ్వు చేరినట్లయితే నీకు ధైర్యం ఉంటుంది, నీకు ఒక నిరీక్షణ ఉంటుంది. బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఆమేన్. అది ధైర్యం. అటువంటి ధైర్యం ఎక్కడ కలుగుతుంది నీకు? ఈ లోకంలో ఎవరిస్తారు? ఎవరెవరు? నువ్వు ప్రేమిస్తున్నా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే ఇస్తాడు. ఆమేన్. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుని నమ్ముకుందాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన ప్రేమలో బ్రతుకుదాం. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు కృపలో ప్రేమలో పడ్డాను. అంటే ఎవరినంట? నీ ప్రేమ ఎవరిలో పడాలి?
తల్లిని మించిన, తండ్రిని మించిన, అన్నని మించిన, అక్కని మించిన ప్రేమ నా దేవునిలో ఉంది, ఆయనలో నువ్వు అంటూ కట్టబడితే నీ ప్రేమకు బదులు నీ ప్రేమకు ఆశీర్వాదం కలగబోతుంది. ప్రార్థన. సకల ఆశీర్వాదులకు కారణభూతుడు అయినటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామం కొరకు మీకు లెక్కలేని కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయాళుడా, దయగలవాడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, ఈ యొక్క సమయమందు నీ యొక్క సన్నిధిలో చేరిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆదరించి కనికరం కాపుదల మా మీద ప్రోక్షించమని, మాకు కలిగిన సమస్త మేలుతో తృప్తిపరచని ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆగస్టు మాసం మొదటి దినంలో ఉన్న మమ్మల్ని అందరినీ ఈ నెలంతా నీ ప్రేమ కలిగి నీ కృప కలిగి జీవించే భాగ్యములు నడిపించండి. నైనా బ్రతికేటటువంటి కృపలు నింపండి అయ్యా. మేము ఈ యొక్క నెలంతా నీ నామానికి మహిమకరంగా, నీ నామానికి ఆశీర్వాదకరంగా, నీ నామాన్ని ఘనపరిచే రీతిలో సమాజంలో మేము చేస్తున్న ఉద్యోగాల్లో, మేము చేస్తున్న వ్యాపారాల్లో ధైర్యం కలిగి నిలబడి రోషముతో జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో ప్రార్థించుకుంటూ వేడుకుంటున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.